బీజేపీ అధిష్టానం పునరాలోచించి తనకే హిందూపురం ఎంపీ స్థానాన్ని కేటాయిస్తుందని కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. హిందూపురం సమగ్ర అభివృద్ధికై పరిపూర్ణానంద స్వామి సప్తపది సోమవారం స్థానిక గుడ్డం రంగనాథ స్వామి ఆలయ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. హిందూపురం వాసులు తనకు అవకాశం ఇస్తే ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి సప్తపది అని 7 అంశాలు లక్ష్యంగా పెట్టుకున్నానని, ఇందులో తొలి అడుగ్గా గణేశ సరోవర నిర్మాణాన్ని చేపడతానని వెల్లడించారు. హిందూపురం ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో గణేశ మండపాల్లో పూజించిన గణపతి ప్రతిమలను నిమజ్జనం చేసి పవిత్ర స్థలం గుడ్డం కోనేరు నిర్లక్ష్యం చేయబడి ఉందన్నారు. పవిత్రంగా పూజలు అందుకున్న గణపతి ప్రతిమలు పూర్తిగా నిమజ్జనం కాకుండా అశ్రద్ధ చేయబడుతున్నాయన్నారు. ఇది శాస్త్రీయం కాదని, దైవానికి జరుగుతున్న అపరాధమని సూచించారు. తగిన రీతిలో కోనేరును శుభ్రపరిచి ఆధ్యాత్మిక శోభతో గణేశ సరోవరంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన వెల్లడించారు. తనను ప్రజాప్రతినిధిగా గెలిపిస్తే రంగనాథ స్వామికి ఆలయానికి దాతలు విరాళంగా ఇచ్చిన 42 ఎకరాల భూమికి సమాంతరమైన ఆస్తి తిరిగి దేవాలయానికి లభించే విధంగా చర్యలు చేపడతామని ఆయన తెలియజేశారు. ప్రధానంగా నేను దాని మీద దృష్టి పెడుతున్నాను. అందులో భాగంగా నాకు వచ్చినటువంటి ఎన్నో సమస్యలు, అంశాలని దాన్ని పరిశీలన చేసి విచారించి ఎవరైతే నాకు అన్ని రకాల సలహాలు, సూచనలు అందిస్తుంటారో వాళ్ళందరితో కూర్చుని కాలంలో వెంటనే అని చెప్పలేం, కానీ గెలిచొచ్చిన తర్వాత మొట్టమొదటి విడతలో దాన్నే టేకప్ చేసి దానికి గణేశ సరోవరం అనే పేరు కూడా నామకరణం చేస్తూ దాన్ని సంస్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తాము. ఒకవేళ ప్రభుత్వమే కనుక దాని పట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉండనివ్వండి, ఖచ్చితంగా నేను రాష్ట్ర వ్యాప్తంగా లేదా ఇతర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో ఉండే మా భక్తులకి, మా అనుయాయులకి అందరికీ కూడా పిలిపించి మనిషికి కలకాలం ఇది గణేశ నిమజ్జనానికి ఒక మంచి అవకాశం ఏర్పడుతుందో అలా మేము ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఆ రోజు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఖచ్చితంగా గణేశ సరోవరాన్ని సంస్కరిస్తాము. నెంబర్ 1. నెంబర్ 2